హలో! వెల్కమ్ బ్యాక్ టు డాట్ ఫోకస్ లైవ్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే, హెల్పింగ్ వర్బ్‌ని ఉపయోగించి సెంటెన్స్ రూపంలో మీరు తెలుగు మీనింగ్‌తో పాటు తెలుసుకుంటారు. ఇక్కడ చూడండి ఒకసారి 'షల్ హావ్ బీన్' అని ఉంది. 'షల్ హావ్ బీన్' అంటే ఏంటి తెలుగులో? భవిష్యత్తులో చేస్తూ ఉంటాను అని. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? 'విల్ హావ్ బీన్' అని ఉంది. దానికి తెలుగులో మీనింగ్ ఏంటి ఇక్కడ? భవిష్యత్తులో చేస్తూనే ఉంటాను అని. మారిందిగా. నెక్స్ట్ ఏంటంటే, షుడ్ హావ్ బీన్ అని ఉంది. మరి దాన్ని తెలుగులో ఏమంటారంటే, చేస్తూ ఉండాల్సింది అని. తర్వాత నెక్స్ట్ ఏంటి ఇక్కడ? మస్ట్ హావ్ బీన్ అని ఉంది. మస్ట్ హావ్ బీన్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి. తప్పకుండా చేస్తూ ఉండాల్సింది అని. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మే హావ్ బీన్ అని వచ్చింది. డిఫరెంట్ చూస్తూ రండి. డిఫరెంట్ దేనండి. తర్వాత మే హావ్ బీన్ అని ఉంది. మే హావ్ బీన్‌లో ఇక్కడ చేస్తూ ఉండవచ్చు అని. మే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మైట్ హావ్ బీన్ అని వచ్చింది. మైట్ హావ్ బీన్ అంటే దాన్ని బట్టి కంటిన్యూయేషన్‌లో చేస్తూ ఉండవచ్చు అని. తర్వాత వుడ్ హావ్ బీన్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి. చేస్తూ ఉండేవాడిని అని. తర్వాత లాస్ట్ వన్ కుడ్ హావ్ బీన్ అని ఉంది. కుడ్ హావ్ బీన్ అంటే తెలుగులో ఇక్కడ చేస్తూ ఉండగలిగేవాడిని. అంటే ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్. దానికి పూర్తిగా మీకు క్లియర్‌గా తెలుగులో మీనింగ్ ఇచ్చి ఉన్నారు కనుక, ఇంకా మీరు కంటిన్యూయేషన్‌లో కూడా వెరీ సింపుల్ అన్నమాట. కెన్ అని వచ్చింది. కెన్ అంటే ఏంటి? చేయగలను. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? కుడ్ అని వచ్చింది. కుడ్ అంటే ఇక్కడ చేయగలిగాను అని. తర్వాత ఇక్కడ మే వచ్చింది. అంటే మే అంటే చేస్తే చేయవచ్చు. ఆ పనిని చేస్తే చేయవచ్చు అని. తర్వాత నెక్స్ట్ ఏంటి ఇక్కడ? మైట్ అని ఉంది. మైట్ అంటే ఇక్కడ ఏంటి? చేస్తే చేయవచ్చు. చేస్తే చేయవచ్చు. తర్వాత షుడ్ అని ఉంది. షుడ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చెయ్యాలి. తప్పకుండా పని చెయ్యాలని. నెక్స్ట్ ఏంటంటే మస్ట్ అని ఉంది. ఆ మస్ట్ అంటే ఏంటి? తప్పకుండా చేయాలి. ఆ పని తప్పకుండా చెయ్యాలి అని. తర్వాత వుడ్ అని వచ్చింది. వుడ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒకప్పుడు చేసేవాడిని చేస్తాను అని. తర్వాత హ్యావ్ వచ్చింది. వెరీ సింపుల్. ఈ మధ్యనే చేశాను. తర్వాత హ్యాస్ వచ్చింది. ఈ మధ్యనే చేసింది. తర్వాత హ్యాడ్ అని వచ్చింది. తర్వాత గతంలో చేశానని. అయిపోయిన పని గురించి చెప్పడం. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? షల్ హ్యావ్ వచ్చింది. షల్ హ్యావ్ అంటే ఏంటి ఇక్కడ? భవిష్యత్తులో చేసి ఉంటాను అని. ఇప్పుడు లాస్ట్ వన్ ఏంటి? విల్ హ్యావ్ వచ్చింది. ఆ విల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో చేసి ఉంటాను అని. ఇవన్నీ ఈ హెల్పింగ్ వర్బ్ పూర్తిగా మీకు తెలుగు వెర్షన్‌లో ఇచ్చి ఉన్నారు కనుక, దీన్ని బట్టి పూర్తిగా మీరు అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకొని ఇంకా పక్కాగా గ్రామర్‌లో మీరు తయారవ్వచ్చు అన్నమాట. కొన్ని దీనిలో మనం కంటిన్యూయస్‌గా చూస్తే షుడ్ హ్యావ్ అంటే ఇక్కడ చూడండి తెలుగులో ఏముంది? చేసి ఉండాల్సింది. ఆ పని నేను చేసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ అని. తర్వాత నెక్స్ట్ మస్ట్ హ్యావ్. ఐ మస్ట్ హ్యావ్ అంటే నేను ఇక్కడ తప్పకుండా చేసి ఉండాలి. నేను తప్పకుండా చేసి ఉండాల్సింది అని. తర్వాత మే హ్యావ్. ఐ మే హ్యావ్ అంటే ఏంటంటే ఇక్కడ చేసి ఉండవచ్చు. నేను చేసి ఉండవచ్చు అని. తర్వాత ఇక్కడ మైట్ హ్యావ్ ఉంది. మైట్ హ్యావ్ అంటే ఇప్పుడు చూడండి నేను చేసి ఉండవచ్చు అని అదే మీనింగ్‌ని ఇచ్చిందన్నమాట. సేమ్ మీనింగ్. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ? వుడ్ హ్యావ్ అని వచ్చింది. వుడ్ హ్యావ్ అంటే చేసి ఉండేవాడిని. నేను చేసి ఉండాను. ఐ వుడ్ హ్యావ్ నేను చేసి ఉండేవాడిని. తర్వాత కుడ్ హ్యావ్ వచ్చింది. ఐ కుడ్ హ్యావ్ అంటే ఏంటి? నేను చేయగలిగి ఉండేవాడిని అని. నెక్స్ట్ ఏంటంటే హ్యావ్ బీన్ అని వచ్చింది. హ్యావ్ బీన్‌ని బట్టి గతంలో
గతంలో నుండి నేను చేస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నానండి. అప్పటి నుంచి ఆ పని నేను చేస్తూనే ఉన్నానండి. స్టిల్. తర్వాత హ్యాస్ బీన్. గతంలో నుండి చేస్తూనే ఉన్నానండి. లాస్ట్ వన్ ఏంటంటే హ్యాడ్ బీన్ అని వచ్చింది. దాన్ని బట్టి వరకు చేస్తూనే ఉన్నాను అని. అక్కడ వరకు నేను చేస్తూనే ఉన్నానని. దీన్ని బట్టి ఈ హెల్పింగ్ రూల్ని బట్టి పూర్తిగా తెలుగులో ఇచ్చి ఉన్నారు కనుక మీరు ఇంకా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా మీరు చక్కగా ప్రాక్టీస్ చేయగలరు. చేసి షేర్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ యువర్ ద ఫోకస్ లైఫ్ ఇంగ్లీష్ ఛానల్.